మనం ప్రీవియస్ వీడియోలో ఆబ్జెక్ట్స్ గురించి చూసాము. ఇప్పుడు స్ట్రింగ్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కానీ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసి తర్వాత స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్ అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ జావాస్క్రిప్ట్ స్ట్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు స్టోరింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద టెక్స్ట్. సో స్ట్రింగ్స్ని ఏ విధంగా డిక్లేర్ చేసుకుంటాం మనం? where name equals to వెంకట్ VLR అని సేవ్ చేస్తున్నాను. VLR document dot get element by ID. ID వచ్చేసి ID3 ఇస్తున్నాను. ఈ ప్యాటర్న్ తీసి ID1 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు నేమ్. ఇప్పుడు మనకి మన నేమ్ డిస్ప్లే అవ్వాలి. సో వెంకట్ VLR అని డిస్ప్లే అవుతుంది. రైట్, ఈ విధంగా మనం స్ట్రింగ్స్ని డిక్లేర్ చేసుకుంటే ఇదంతా మీకు తెలిసిందే. తర్వాత వచ్చేసి ఒకవేళ VLR అనేది డబుల్ కోట్స్లో రావాలి అనుకుంటే ఏం చేయాలనుకున్నాము? పైన డబుల్ కోట్స్ వాడుకుంటే ఇక్కడ సింగిల్ కోట్స్ వాడుకోవాలి. ఓకే, సింగిల్ కోట్స్. ఒకవేళ మీకు సింగిల్ కోట్స్ కావాలి, డబుల్ కోట్స్ కావాలి అనుకుంటే బయట సింగిల్ కోట్స్ యూజ్ చేసుకుని ఇన్నర్గా డబుల్ కోట్స్ వాడించుకోండి. VLR అనేది డబుల్ కోట్స్లో రావాలి, లేకపోతే వెంకట్ అనేది డబుల్ కోట్స్లో రావాలి మనకి. ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేశారు. సో తర్వాత మనకి లెంత్ అనే ఫంక్షన్. ఓకే, లెంత్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటో చూడండి. ప్లస్ సో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ లెంత్ ఈజ్ అని రాస్తున్నాను. లెంత్ అంటే మనకి ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. ప్లస్ మన నేమ్ డాట్ సో దేని యొక్క లెంత్ అయితే మనం కనుక్కోవాలో ఆ వేరియబుల్ నేమ్ డాట్ లెంత్ LENGTH లెంత్ ప్రాపర్టీ అంట. LENGTH లెంత్. సో నేమ్ డాట్ లెంత్ అంటే మనకి అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. సో లెంత్ ఈజ్ 12 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. 6, 7 స్పేస్ కూడా కౌంట్ చేస్తుంది. 7, 8, 9, 10, 11, 12 క్యారెక్టర్స్ లెంత్ ఉందని చెప్పి మనకి ఇక్కడ చెప్తుంది. సో లేదు మీరు పర్సనల్గా ఇంకోటి ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసుకుని వేర్ A ఈక్వల్స్ టు నేమ్ డాట్ లెంత్ అని రాస్తే మీకు ఆ లెంత్ అనేది ఏ వేరియబుల్లో సేవ్ అయి ఉంటుంది. ఇది చాలా అవసరం అవుతుంది మనకు ఒక్కోసారి. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను. సో ఈ లెంత్ అనేది ఇక్కడ ఏంటిది మనకి ప్రాపర్టీ. ఒక వాల్యూ పెంచుదాము, స్పేస్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి 13 అని డిస్ప్లే అవుతుంది. రైట్, ఇంకా 2-3 స్పేసెస్ ఇద్దాం, అప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఎక్స్ట్రా ఉన్న స్పేసెస్ని ట్రిమ్ చేయకోకుండా మనకి ట్రిమ్ చేసి చూపిస్తుంది, కానీ లెంత్ మాత్రం 17 అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. రైట్, సో txt length property. To find the length of the string, use the built-in length property. Okay, so తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. స్ట్రింగ్స్ మస్ట్ బి రిటన్ విత్ ఇన్ ద కోర్స్ జావాస్క్రిప్ట్ ఆన్సర్. సో మనకి ఇందాక మనం అనుకున్నాం, ఇక్కడ నాకు బయట డబుల్ కోర్సే పెట్టాను, ఇన్నర్గా కూడా డబుల్ కోర్సే కావాలి నాకు. సో బయట డబుల్ కోర్స్ పెట్టాను, ఇన్నర్గా కూడా డబుల్ కోర్సే కావాలి. సో ఇప్పుడు ఇలా మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంటే మనకేమవుతుంది? ఇక్కడ చూడండి, ఇనిషియల్గానే ఎర్రర్ చూపించేస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ను వాడుకోవచ్చు అన్నమాట. సో సొల్యూషన్ ఎస్కేప్ క్యారెక్టర్స్ టచ్ ద స్పెషల్ క్యారెక్టర్స్ ఇంటూ ద స్ట్రింగ్ క్యారెక్టర్స్. సో ఎస్కేప్ క్యారెక్టర్ అంటే ఇక్కడ చూడండి, డబుల్ కోట్ కన్నా ముందు బ్యాక్వర్డ్ స్లాష్ని ఒకటి వాడుతున్నాను. ఈ డబుల్ కోట్ కన్నా ముందు బ్యాక్వర్డ్ స్లాష్ని ఒకటి వాడుతున్నాను.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఎస్కేప్ క్యారెక్టర్ గురించి అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ కావాలనుకుంటే ఫార్వర్డ్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ని యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్ వాడాను, ఇక్కడ డబుల్ కోట్స్ వాడాను. కాకపోతే విఎల్ఆర్ అనేది డబుల్ కోట్స్లో రావాలి కాబట్టి నేను ఎస్కేప్ సీక్వెన్స్ని వాడుకుంటున్నాను. ఓకే, విఎల్ఆర్ తర్వాత అలాగే సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నీకు బ్యాక్ స్లాష్ సింబల్ కావాలి అనుకోండి, బ్యాక్ స్లాష్ ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, నాకు ఇలా కావాలి. సో ముందు బ్యాక్ స్లాష్ తర్వాత కోటు. సో అర్థమైందా? ఈ విధంగా కూడా మనం ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ మనం యూజ్ చేసుకోవచ్చు. సెమీకోలన్ కావాలనుకోండి, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చేసి సెమీకోలన్. ఓకే, సో సెమీకోలన్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. మేబీ చూద్దాం, సెమీకోలన్ డైరెక్ట్గా తీసేసుకుంటాం. లేదు మీరు ఫార్వర్డ్ స్లాష్ డైరెక్ట్గా పెట్టారనుకోండి, ఎర్రర్ ఏమైనా చూపిస్తుంది చూడండి, స్లాష్ ఎర్రర్ చూపించేస్తుంది. చేంజ్ వస్తుందా? రావట్లేదు కదా మనకి. ఫార్వర్డ్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ కావాలి అనుకుంటే మనం బ్యాక్వర్డ్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్. మనం ఎక్కువగా ఇప్పుడు ఒకసారి చూడండి, మనం కంటెంట్ రాసేటప్పుడు ఇట్స్ రమేష్ అని రాస్తాం. ఇలా రాసినప్పుడు మనకి చూడండి ఇట్స్ రమేష్ డైరెక్ట్గానే వచ్చింది. సో ఇలా ఓడేటప్పుడు మనం అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నేను డబుల్ కోట్ వాడాను కాబట్టి ఓకే అయిపోతుంది ప్రాబ్లం లేకుండా. సింగిల్ కోట్ వాడుకుంటే మనకు ప్రాబ్లం వస్తుంది కదా కంపల్సరీగా. అలాంటప్పుడు మనం ఏం పెట్టుకుంటాం, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టుకోవాలి. ఓకే, సో 6 other escape sequences are valid in just /b /f /n new line /r /t horizontal tabulator /v vertical tabulator. ఒక్కసారి మనం /b అనేది వాడదాం. ఇక్కడ వర్కౌట్ అవుతుందా? /b ఇంట్లో రాదు. /b అనేది ఒక ఎస్కేప్ సీక్వెన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇవన్నీ కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో క్యారేజ్ రిటర్న్ /r /n ఫర్ న్యూ లైన్ అండ్ /f ఫర్ ఫామ్ ఫీడ్. లాంగ్ కోడ్ని మనం న్యూ లైన్లోకి పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలనుకున్నామో, ఇక్కడ ఏదైతే ఆపరేటర్ ఉందో ఆపరేటర్ తర్వాత మనం కిందకి తీసుకురావచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. లేదు అనుకుంటే బ్యాక్వర్డ్స్, లేదు అనుకుంటే మనం ప్లస్ ఆపరేటర్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆపరేటర్ లేదు, ఆపరేటర్ తర్వాత ఆపరేటర్ కాకుండా మీరు ఇక్కడ మీరు ఆపరేటర్ పక్కన నుంచి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. సో ఏ ఆపరేటర్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు. తర్వాత లేదు అనుకుంటే మీరు స్లాష్ పక్కన చూడండి, ఫార్వర్డ్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చుకొని ఇలా కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు.
రావట్లేదు ఇది. సో ఫార్వర్డ్ స్లాష్ వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, సో స్ట్రింగ్స్ ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇలా ఉన్నప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హాయ్ అని చెప్పి రాస్తున్నాను ప్లస్ అంటే దీన్ని బట్టి ఒక్కొక్కసారి మనం ట్రై చేస్తాం అన్నమాట. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసుకుని ట్రై చేస్తాం, కానీ ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి మాత్రం అవుట్పుట్ అనేది డిస్ప్లే కాదు. స్ట్రింగ్ కెన్ బి ఆబ్జెక్ట్స్. సో ఇది నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టుకొని మీరు కిందకి మూవ్ చేయండి. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలా రాస్తాం, ఇది ఇక్కడైతే మనకి వర్కౌట్ కాదు. Strings can be object. Normally JavaScript strings primitive values created from literals, but strings also can be defined using the new keyword. ఇప్పుడు చూడండి, ఒక రెండు వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, వేర్ fname equals to వెంకట్ అని రాశాను. అలాగే స్ట్రింగ్ని క్రియేట్ చేసాము, fname అనే స్ట్రింగ్ని. ఇలా క్రియేట్ చేయొచ్చు మనం కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే మీరు న్యూ కీవర్డ్ యూజ్ చేసుకుని కూడా మీరు స్ట్రింగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేస్తాం చూడండి, వేర్ fname 1 ఈక్వల్స్ టు వేర్ fname 1 ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ స్ట్రింగ్ ఇక్కడ చూడండి, వేర్ fname 1 ఈక్వల్స్ టు న్యూ ఎస్ అనేది క్యాపిటల్. ఇక్కడ స్ట్రింగ్ ఈ విధంగా కూడా మీరు స్ట్రింగ్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు యూజింగ్ న్యూ కీవర్డ్. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి 1 fname ఇస్తున్నాను, ఐడి 3కి fname 1 ఇస్తున్నాను, అంటే ఆబ్జెక్ట్ రెండింటిలో ఉన్న వాల్యూస్ సేమ్. ఓకే, ఇప్పుడు చూడండి వెంకట్ 2 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇందులో fname 2లో ఉన్న స్ట్రింగ్ వచ్చేసి వెంకట్ 2 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. రైట్, ఇప్పుడు నాకేం కావాలి అంటే టైప్ ఆఫ్ fname అని ఇస్తున్నాను. ఇస్తే మనకి ఏం డిస్ప్లే అవుతుంది, స్ట్రింగ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ fname 1 ఏం డిస్ప్లే అవుతుంది మనకి. సో ఆబ్జెక్ట్ ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్ వచ్చేసి నార్మల్ స్ట్రింగ్, ఇక్కడ క్రియేట్ చేసింది ఆబ్జెక్ట్. ఓకే, న్యూ స్ట్రింగ్ వెంకట్ 2 అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఇందులో కూడా వెంకట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని కామెంట్ చేస్తున్నాను, fname డబుల్ ఈక్వల్స్ టు fname 1 డబుల్ ఈక్వల్స్ టు fname 1. సో ఇది ట్రూనా ఫాల్సా? సో అందులో ఉన్న వాల్యూ ఇందులో ఉన్న వాల్యూ సేమా కాదా?
సో ట్రూని రిటర్న్ చేస్తుంది. ట్రిపుల్ ఈక్వల్స్ టు అయితే రెండు టైప్స్ ఒకటి కాదు కాబట్టి మనకి ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది.